హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించినంత వరకు 2023 అనేది చాలా చిన్న హీరోలతోనే సినిమాలన్నీ కూడా గడిచిపోయినాయి. బట్ ఈ 2024లో మాత్రం అగ్ర కథానాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి సినిమాలు రాబోతున్నాయి. సో అందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటిది ప్రభాస్ కల్కి 2898 ఏడి అండ్ జూనియర్ ఎన్టీఆర్ ది దేవరా, రామ్ చరణ్ ది గేమ్ చేంజర్ అండ్ అలానే అల్లు అర్జున్ ది పుష్ప 2 అండ్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ. సో ఈ విధంగా పెద్ద హీరోలందరి సినిమాలని ఈ 2024కి రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. బట్ ఇక్కడ మనం మిస్ అవుతున్న ఒక పాయింట్ ఏంటంటే అసలు ఈ చిన్న హీరోలు ఎవరైతే ఉన్నారో, చిన్న హీరోలు చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఒకప్పుడు ఒక్కొక్క సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య అసలు కనిపించడమే లేదనమాట. సో అందులో ఒక 5 హీరోల గురించి ఈరోజు మన వీడియోలో మాట్లాడుకుంటాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 1 అల్లు శిరీష్. సో అల్లు అరవింద్ గారి మూడో కుమారుడు అల్లు శిరీష్. సో గౌరవం సినిమాతో సినిమాకి ఎంటర్ అయ్యి అండ్ దాని తర్వాత ఒక్క క్షణం లాంటి మంచి సినిమా అండ్ శ్రీరస్తు శుభమస్తు లాంటి ఒక లవ్ స్టోరీని అందించినటువంటి అల్లు శిరీష్ ప్రస్తుతం అయితే అస్సలు కనిపించడం లేదు. అండ్ లాస్ట్ మినిట్లో అయితే కొన్ని సినిమాలు నేను చేస్తానని చెప్పాడే కానీ బట్ ఇప్పటికి కూడా ఎటువంటి సినిమా యొక్క అప్డేట్ అయితే ఇవ్వలేదు. అంటే తను ఏ నెక్స్ట్ మూవీ చేస్తున్నాడు అనేటటువంటి విషయాలు అయితే మనకు చెప్పలేదు. సో నార్మల్గా అల్లు శిరీష్ కూడా మనగా చూసుకున్నట్లయితే సినిమాల కంటే కూడా ఇటువంటి ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా కనిపిస్తాడు అనమాట. బట్ ప్రెసెంట్ అందులో కూడా పెద్దగా కనిపించడం లేదు. సో అల్లు శిరీష్ నెక్స్ట్ ఎప్పుడు ఏ మూవీతో ముందరికి రాబోతున్నాడని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో అల్లు శిరీష్ సినిమాలో మీకు నచ్చినటువంటి సినిమా ఏమైనా ఉంటే దాని విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెంబర్ 2 నాగశౌర్య. ఒట్టు పొడుగు అందం ఉన్నటువంటి హీరో ఎవరైనా ఉన్నారంటే నాగశౌర్య అనే చెప్పుకోవచ్చు. అండ్ నాగశౌర్య మొట్టమొదటిగా వచ్చినటువంటి ఊహలు గుసగుసలాడే సినిమా అయితే ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. అండ్ చలో సినిమాతో ఈయన పేరు మారుమోగిందనమాట. దాని తర్వాత స్పోర్ట్స్ ఓరియంటెడ్గా కొన్ని సినిమాలు తీసాడు అండ్ అట్టర్ ఫ్లాప్గా నిలిచిపోయినాయి. సో మొత్తానికి ప్రెసెంట్ నాగశౌర్య కూడా పెద్దగా సినిమాలు తీయట్లేదు. అండ్ అది కొత్త మూవీస్ గురించి అడుగుతుంటే నేనైతే కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు అంటున్నాడు కానీ ఆ మూవీస్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఏమి ఇవ్వలేదన్నమాట. సో నాగశౌర్య ప్రెసెంట్ ఏం చేస్తున్నాడు, ఎందుకని మన స్క్రీన్ మీద కనిపించడం లేదు, జనాలందరూ కూడా అర్థం కావట్లేదు. యాక్చువల్లీ పెద్ద హీరోల సినిమాలు వస్తున్నాయి కదా, సో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు లేదంటే ఆడియన్స్ అందరూ కూడా పెద్ద హీరోల సినిమాలు చూడడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పాన్ ఇండియా మూవీస్ చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. సో అందువల్ల నాకు కొంచెం టైం తీసుకొని వీళ్ళ సినిమా రిలీజ్ అయిన తర్వాత అతని సినిమా రిలీజ్ చేద్దాం ప్లాన్లో ఉన్నారేమో. సో మొత్తానికి నాగశౌర్య అయితే ఆఫ్టర్ కొన్ని సినిమాల తర్వాత అయితే కనిపించడం లేదు. సుమారు ఆయన సినిమా వచ్చి ఒక 1.5 year అయిపోయి ఉంది. నెంబర్ 3 అక్కినేని నాగార్జున కొడుకైనటువంటి అక్కినేని అఖిల్. ఏజెంట్ సినిమా ఏ ముహూర్తాన మొదలు పెట్టాడో కానీ ఆ సినిమా కంప్లీట్ అయ్యి జనాలకు వచ్చిన తర్వాత అసలు థియేటర్లోనే కాదు కానీ ఇప్పటివరకు ఓటీటీలో కూడా రాలేదు. అండ్ దాని తర్వాత ఇప్పటి వరకు అఖిల్ కూడా మనకి ఏ సినిమాలోనూ కనిపించలేదు. అట్లీస్ట్ ఏ నెక్స్ట్ మూవీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు అన్న విషయాన్ని కూడా ఎక్కడ కూడా ఎవరితో కూడా పంచుకోలేదు. బట్ రీసెంట్ టైంలో సలార్ సక్సెస్ అయిన తర్వాత దాని యొక్క సక్సెస్ మీట్లో అఖిల్ అలా తలుకుతారులా మెరిశాడు అనమాట. సో ప్రెసెంట్ అయితే అఖిల్ కూడా పెద్దగా ఏ సినిమాలు చేయటం లేదు. అట్లీస్ట్ ఆ సినిమాల యొక్క గురించి నెక్స్ట్ ఏ మూవీ చేస్తున్నాడన్న విషయం కూడా చెప్పట్లేదు. సో ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే సలార్ ఫంక్షన్స్లో కనిపించాడు కాబట్టి సలార్ 2లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రభాస్తో అఖిల్ ఖచ్చితంగా కుదర కనిపిస్తాడని ఆలోచనలో ఉన్నారు. సో అయ్యగారే నెంబర్ 1 ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియట్లేదు. సో ప్రెసెంట్ అఖిల్ కూడా ఎటువంటి మూవీస్ చేయకపోవడం వల్ల అఖిల్ లేడీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బాగా డిసప్పాయింటెడ్గా ఉన్నారనమాట. సో అఖిల్ గారు మళ్ళీ ఏజెంట్ ఒక మూవీ మూడ్లోంచి బయటకు వచ్చి మళ్ళీ ఒక కొత్త సినిమా సైన్ చేసి మళ్ళీ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ముందుకు రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. నెంబర్ 4 సుశాంత్. సో అక్కినేని వారసుడు అయినటువంటి సుశాంత్ కూడా స్టార్టింగ్లో వచ్చినటువంటి కరెంట్ సినిమాతో అండ్ మధ్యలో వచ్చినటువంటి ఒక క్యూట్ లవ్ స్టోరీ చిలాసోతో మాత్రమే మెరిశాడు. అండ్ దాని తర్వాత త్రివిక్రమ్ గారి సినిమా అయినటువంటి అలా వైకుంఠపురంలో అలా అక్కడక్కడ నడుచుకుంటూ తిరుగుతూ ఉంటాడు అనమాట. బట్ దాని తర్వాత సుశాంత్ ఎక్కడ కూడా ఏ సినిమాలోనూ నటించలేదు. సో వరుసగా 2 సినిమాలు హిట్ అయిన తర్వాత దాంట్లో ఎందుకు మళ్ళీ వర్కౌట్ అవ్వలేదు సుశాంత్కి. అండ్ ప్రెసెంట్ అయితే చాలా ఫ్రీగా ఉన్నారనమాట. కొంతమంది హీరోలు ఏంటంటే ఇన్ కేస్ సినిమాలో వర్కౌట్ అవ్వకపోతే అట్లీస్ట్ ఒక వెబ్ సిరీసెస్లోనో లేదా షార్ట్ ఫిల్మ్స్లోనో ఒక తలుపుతారులా మెరిసిపోతుంటారు. బట్ సుశాంత్ అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. అసలు నెక్స్ట్ అతను ఫిల్మ్స్ చేస్తున్నాడా, అసలు ఫిల్మ్ ఇండస్ట్రీలో అతనికంటే ఒక ప్లేస్ ఏమైనా ఉందా అనేటటువంటి ఆలోచనలో జనాలు అందరూ ఉన్నారు. సో అక్కినేని వారసుడైనటువంటి సుశాంత్ మళ్ళీ అట్లీస్ట్ అలా వైకుంఠపురం లాగా అట్లీస్ట్ ఎక్కడో అలా కనిపిస్తే జనాల మైండ్లో అట్లీస్ట్ కాసేపు ఉంటాడని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నెంబర్ 5 సో ఇదే చిన్న హీరోల కోవాకు చెందినటువంటి మరో వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజ్ తరుణ్ అని చెప్పొచ్చు. అండ్ రాజ్ తరుణ్ వచ్చినటువంటి ఫస్ట్ మూవీ ఉయ్యాల జంపాల నుంచి మొదలు పెడితే అండ్ రీసెంట్గా 2024 సంక్రాంతి రిలీజ్ అయినటువంటి నా సామిరంగా సినిమా వరకు కూడా కొన్ని సినిమాలు మంచి హిట్ అయితే అందుకున్నాయి. కుమారి 21F కావచ్చు, ఈడో రకం ఆడో రకం కావచ్చు అండ్ రంగుల రాట్నం కావచ్చు, ఈ విధంగా రకరకాల సినిమాలు కొత్త వేరియేషన్ చూపించుకుంటూ వచ్చాడు రాజ్ తరుణ్. యాక్చువల్లీ చెప్పాలంటే స్వతహాగా పైకి వచ్చినటువంటి హీరో అని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఈ మధ్య కాలంలో ఎందుకో రాజ్ తరుణ్ కూడా పెద్దగా మూవీస్ తీయట్లేదు. యాక్చువల్లీ నా సామిరంగా సినిమాలో కూడా అతని క్యారెక్టర్ చాలా తక్కువ డ్యూరేషన్ ఉంటుందన్నమాట. అండ్ ఎందుకు రాజ్ తరుణ్ మూవీస్ ఎందుకు తీయట్లేదు, లేదా కొత్త డైరెక్టర్స్ని ఎవరైనా ఎంకరేజ్ చేయలేకపోతున్నారా, లేదంటే వీళ్ళకి అసలు ఎవరు మూవీ ఆఫర్స్ ఇవ్వట్లేదా అన్న ఆలోచనలో చాలా మంది ఏంటంటే వీళ్ళ కెరియర్స్ ముగిసిపోయినాయి
అయిపోయినాయి అనేటటువంటి కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో రాజ్ తరుణ్ ఎంత మంచి యాక్టరో మనకు ఆల్రెడీ తెలుసు. అతను ఇచ్చేటటువంటి ఎంటర్టైన్మెంట్ నిజంగా చాలా న్యాచురల్గా ఉంటుంది, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి. సో అందువల్ల ఏంటంటే రాజ్ తరుణ్ కూడా థియేటర్స్లోనో లేదా సినిమాస్లోనో అట్లీస్ట్ ఎక్కడ కూడా పెద్దగా కనిపించట్లేదు. సో మొత్తం మీద నాగార్జున గారి మూవీలు అయితే అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు. బట్ ఫుల్ ఓరియంటెడ్ హీరో మూవీస్తో ఏ మూవీ చేస్తున్నాడు అన్న విషయాన్ని రాజ్ తరుణ్ ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా చెప్పలేదన్నమాట పెద్దగా. సో ప్రెసెంట్ ఈ విధంగా చిన్న హీరోలు అయినటువంటి చిన్నాని అని అనడం కరెక్ట్ కాదు. సో ఒకప్పుడు మంచి బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ కామెడీ సినిమాలు అందించినటువంటి ఇలా కొంతమంది హీరోలు అయితే ప్రెసెంట్ అయితే ఎక్కడో కూడా సినిమాలు చేస్తున్నట్టు కానీ అప్డేట్స్ రావట్లేదు. సో ఈ హీరోలతో పాటు ఇంకా చాలా మందే ఉన్నారు. ఎగ్జాంపుల్కి మనకి సాయి కుమార్ గారి కొడుకు ఆది కావచ్చు, సందీప్ కిషన్ రీసెంట్గా భైరవ్ కొంత వచ్చినప్పటికీ అతను ఓల్డ్గా ఇచ్చినటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ మూవీస్ అయితే ప్రెసెంట్ దొరకడం లేదు. అండ్ ఆయనతో పాటు నారా రోహిత్ కావచ్చు. సో ఈ విధంగా చిన్న హీరోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీస్ చేసి ఈ మధ్యకాలంలో పెద్ద పాన్ ఇండియా మూవీస్ కూడా జనాలు చిన్న సినిమాలు కూడా బాగానే ఆదరిస్తున్నారు. మనం రీసెంట్గా చూస్తే తమిళ మలయాళ సినిమాలు మనలో ఆదరిస్తున్నారు. సో అటువంటి సినిమాలు కాస్త సెలెక్ట్ చేసుకొని మంచి మూవీస్తో మళ్ళీ మన ముందరకు వచ్చి మనల్ని మళ్ళీ ఎంటర్టైన్ చేస్తే బాగుండు అని చాలామంది కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సజెషన్స్ అయితే ఇస్తున్నారనమాట. సో మీకు ఈ చిన్న హీరోస్లో మీకు నచ్చినటువంటి హీరో ఎవరు అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు నచ్చినటువంటి అండర్ రేటెడ్ మూవీస్లో ద బెస్ట్ ఫిలిం ఏంటో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు తెలిసినటువంటి మూవీ లవర్స్ అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. అండ్ కొత్త మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.